హాయ్ అండి. నేను మీ వల్లిని. వెల్కమ్ టు వల్లి కుకింగ్. ఈరోజు మన ఛానల్లో నేను చేస్తున్న స్వీట్ రెసిపీ వచ్చేసి అప్పాలండి. నేను ఎలా చేశాను అన్నది మీరు కూడా ట్రై చేయాలి అని అనుకుంటే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. దానిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు బియ్యం పిండి, ఇంకొక కప్పు గోధుమ పిండి వేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోండి. మీరు ఏదైతే ఒక కప్పు తీసుకుంటారో మెజర్మెంట్ కప్ అవనండి, లేదా ఇంట్లో ఏదన్నా మనకి ఒక గిన్నె లాంటిదో గ్లాస్ లాంటిదో కొలత కోసం తీసుకొని దాన్నే ఉపయోగించుకోండి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా దాన్నే ప్రకారమే వేసుకునే విధంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మూడు కలుపుకొని మిక్స్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో మందపాటి బౌల్ తీసుకొని అదే కప్పుతో, ఏ కప్పుతో అయితే మనం పిండ్లు కొలుసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం, 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. బెల్లం వాటర్లో చక్కగా కరిగింది కదా. ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్న ఈ బెల్లం వాటరు, దీనికి పాకం అది ఏం అవసరం లేదండి. మనం పాకం కోసం కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఉడుకుతున్న ఈ బెల్లం మిశ్రమంలో మనం ముందుగా పిండి మిశ్రమాన్ని కలిపి ఉంచుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండకట్టకుండా కలుపుతూ ఉండాలి. అవసరమైతే మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. ఫైనల్గా పిండి అయితే ఇలా రెడీ అయింది. పిండి చివరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇంకొకసారి మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకుందాము. పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. పిండి మిశ్రమం చల్లారే లోపల మనం ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి కదా. అప్పాలని ఫ్రై చేసుకోవాలంటే మనం ఆయిల్ని వేడి చేసుకోవాలి కాబట్టి మనం ఒక మందపాటి కడాయి పెట్టుకొని అప్పాలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని అయితే పోసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం రెడీ చేసుకున్న పిండి మిశ్రమం కొద్దిగా చల్లారిందో లేదో చెక్ చేసుకుందాం. ఒక బౌల్లో వేసుకొని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ఒకసారి మొత్తం కలిగి పెట్టుకుందాం. మనం చపాతీ పిండిని ఎలా రెడీ చేసుకుంటామో అలా ఒకసారి మొత్తం పిండినందరినీ ఒకసారి కలిగి పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకొని మనకి అప్పాలు రెడీ చేసుకోవడానికి మనకి ఏ సైజు అయితే కావాలో ఆ సైజులో చిన్న చిన్న పిండి ముద్దలను అయితే రెడీ చేసి పెట్టుకుందాం. కావాల్సిన సైజులో చిన్న ఉండలు అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిల్ని మనం చేత్తోనే చిన్న పూరీల్లాగా ప్రెస్ చేసుకోవచ్చు. అప్పాలు వచ్చేటప్పుడు చేతికి ఏదైనా అంటుకుంటుంది అని అనిపిస్తే మధ్యలో మనకు కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఆయిల్ కూడా హీట్ ఎక్కేసింది. ఇప్పుడు రెడీ చేసుకున్న అప్పాలని డీప్ ఫ్రై చేసుకుందాం. ఒకదాని ఎమ్మట ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఫ్రై అవుతున్న అప్పాలు ఎంత చక్కగా వేగుతున్నాయో, పూరీలాగా ఎంత సాఫ్ట్గా పొంగుతున్నాయో. మనం ఎలా రెడీ చేసుకున్నామో పిండి మిశ్రమం అనేది ఈ అప్పాలు ఫ్రై అవుతుంటేనే అర్థమవుతుంది కదా. చూడండి ఎంత సాఫ్ట్గా మృదువుగా పూరీలా పొంగుతున్నాయో. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా తినడానికి బాగా ఇష్టపడతారు. ఒక్కసారి మీకు నచ్చితే గనక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో.
ప్రతి ఒక్కటి కూడా పూరీలాగా ఎంత సాఫ్ట్గా మృదువుగా పొంగుతున్నాయో, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పూరీలాగా అర్థమవుతుంది కదండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తయారు చేసి పెట్టండి. మీరు కూడా ది బెస్ట్ అనిపించుకునేలాగా మీరు కూడా అప్పాలు రెడీ చేయండి ఒకసారి. చాలా బాగా వస్తాయండి. చాలా సాఫ్ట్, చాలా మైల్డ్ స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. ఫైనల్గా అప్పాలైతే రెడీ చేసేసుకున్నామండి. ఇదిగోండి ఒకసారి చూడండి, గలగల సౌండ్ వస్తున్నాయి, క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగా వచ్చాయండి. చాలా మైల్డ్ స్వీట్గా ఉంటాయండి, తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. చూడండి, ఒకటి తుంచి చూపిస్తున్నాను ఎలా ఉందో. చూడండి, లోన అంతా ఖాళీ అనండి, అంత పూరీలాగా సాఫ్ట్గా వచ్చాయో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మర్చిపోకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలి అని అనుకుంటే మన వల్లి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.